హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందూస్ రివాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. అండ్ నా మార్నింగ్ రొటీన్లో ఇవాళ ఏమేమి పనులు చేస్తాను ఏంటి అన్నది చూడాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చివరి దాకా చూడండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చివరి దాకా చూస్తాం వల్ల నాకు వాచ్ అవర్ అన్నది కొంచెం కలుస్తుందండి. నేను 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయిపోయాను, కానీ కొంచెం వాచ్ అవర్ బ్యాలెన్స్ ఉందన్నమాట. మీరు స్కిప్ చేయకుండా వీడియోని అంతా చూస్తే కనుక నాకు కొంచెం వాచ్ అవర్కి హెల్ప్ అవుతుందన్నమాట. నా ఛానల్ కూడా మౌంటేషన్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసి ఎలా సపోర్ట్ చేశారో అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకెందుకు ఆలోచన, నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దామో చేయండి. ఇంకా సండే స్పెషల్ కింద ఇవాళ మటన్ పచ్చి జీడి గింజల కూర అయితే వండుతున్నాను అనమాట. చాలా బాగుంటుందని. దీని ప్రాసెస్ అంతా కష్టమేమో కానీ దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. దీనికోసం అయితే ఫస్ట్గా చేతి నిండా ఆయిల్ రాసుకోవాలండి. మనం ఇంట్లో ఏ వంటకు వాడే ఆయిల్ ఉంటుందిగా అది చేతుల నిండా చక్కగా రాసేసుకుని వీటిని అయితే కట్ చేయాలన్నమాట. ఏ ఆయిల్ కానీ కొంచెం కానీ ఎక్కడైనా మనకి రాయకుండా ఉంచాము అంటే కనుక ఈ జీడి గింజల రసం పడ్డది అంటే కనుక అక్కడ కాలినట్టు బొబ్బ అయితే వచ్చేస్తుంది అనమాట. లేదు అంటారా, స్కిన్ అంతా నల్లగా అయిపోతుంది. ఈ జీడిపాకం పడ్డ అంత చోట అంతాను నల్లగా అయిపోతుంది అనమాట. చాలా కష్టము ఇది కట్ చేయటం కానివ్వండి, ఇది క్లీన్ చేయటం కానివ్వండి, ప్రాసెస్ అంతా చాలా కష్టం అనమాట. కానీ దీని టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఎంత కష్టంగా ఈ ప్రాసెస్ ఉంటుందో దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇలా జీడి పిక్కలన్నిటినీ కోసేసుకుని మజ్జిగ ఇలాగా 2 బద్దల కింద కోసి దాన్ని స్పూన్తోనో దీంతోనో మనం ఇలా సపరేట్ ఆ డొప్పల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్నాక కూడా దీని తర్వాత కూడా దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాము. ఈ విధంగా జీడిపిక్కలన్నిటిని కట్ చేసుకోవాలి. ఇది మా అత్తగారు అయితే చాలా బాగా వండుతారండి. పూర్వకాలం వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అన్నీ ఈజీగా ఉంటాయి, కానీ మనకైతే చాలా కష్టం. ఏదో షాపుల్లో నుంచి జీడిపప్పు తెచ్చుకున్నామా, నానబెట్టేసామా, వండేసామా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఇంత ప్రాసెస్ మనం చేసి ఇప్పుడు కాలం వండాలంటే చాలా కష్టం. నిజంగా అవి కట్ చేయడానికి మనిషి దొరకడం అనేదే చాలా అదృష్టం అని అనుకుంటాను. అదే నన్ను కట్ చేయమంటే కనుక బాబోయ్ నా వల్ల కాదనిపించేది. ఒకసారి ట్రై చేశాను కూడా, చేతి నిండా అక్కడక్కడ పడిపోయి చిన్న చిన్న మచ్చలు పడిపోయినాయి అనమాట. ఇంకా అది విషయం. ఇది ఇంకా ఇవాళ కింద గార్డెన్ అంతా చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి. ఇది వచ్చేటప్పటికి ములగ చెట్టు అండి. మా ఆడబిడ్డ గారింటి కాడి నుంచి ములగ కొమ్మ తెచ్చి పెట్టామన్నమాట. చక్కగా బతికేసింది. మారేడు దళం, అలాగే ఈ వంకాయల చెట్లు అండి. ఈ వంకాయలతో హార్వెస్ట్ చేశాము. మన ఛానల్లో హార్వెస్ట్ వీడియోస్ ఉంటాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. బాబోయ్ ఇన్ని వంకాయలు కాసినాయా ఈ మొక్కలు అనేసి అయితే మీరు అవాక్ అవుతారనమాట. అన్ని వంకాయలు కాసినాయి. ఆల్మోస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఎన్ని హార్వెస్ట్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మీరే అంటారు ఇన్ని వంకాయలు కాసాయా అనేసి ఆశ్చర్యపోతారనమాట. ఇది వచ్చేటప్పటికి వాటర్ యాపిల్ అండి. ఇంక కిందకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎందుకు చూపించట్లేదంటే నిన్నంతా వాటర్ పెట్టామన్నమాట. దానివల్ల అదంతా బంక ఉంది, బంకమట్టి కదా కిందంతా. ఇంకా అందుకోసం అనేసి కిందకి దిగి చూపించట్లేదు, జూమ్ అప్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇవి వచ్చేటప్పటికి 2 కూర అట్టిగెలు వేసాయండి. ఇటుపక్క ఇంకో అట్టిగెలు వేసిందనమాట. మొత్తం మనకి 3 కూర అట్టిగెలు అయితే దిగినాయి. ఈటి పువ్వులతోనే మనం నిన్న పెట్టిన వీడియోలో కర్రీ అయితే చేసామన్నమాట. అరటి పువ్వుల కూర అనమాట. చాలా మంచిది హెల్త్కి అన్నది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా మనం నిన్న పెట్టిన వీడియోకి ఒకసారి వెళ్ళి చూసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఇగోండి ఇంకా కింద బకెట్లో కొంచెం వాటర్ ఉంటే వీలైతే వాటర్తో ఎలా ఆడుతున్నారో చూడండి. ఇంక ఈ పక్కన వచ్చింది చూసారుగా, ఈ మొక్క కనిపిస్తుంది కదా, ఇది సపోటా. అలాగే ఇది వచ్చేటప్పటికండి మనకి కరివేపాకు అనమాట. ఆ 2 అరటి చెట్లు ఉన్నాయిగా అవి చక్కెరకేళి, ఇది కూడా చక్కెరకేళి అనమాట. ఈ 2 చెట్లు కూడా చక్కెరకేళియే. ఇంకేమీ లేదండి, సండే కదా, ఇంకా ఈ జీడి పిక్కలు కోపిద్దామని కిందకు వచ్చాను అనమాట. కింద కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే పైకి వచ్చాక పిల్లలకి అయితే టిఫిన్ కోసం అనేసి ఇడ్లీ పిండి కొంచెం తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఒక 2 రేకులు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా వారైతే టిఫిన్ చేయనన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా పిల్లలకి నాకైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఆయనకి లేదు కాబట్టి ఒక 2 రేకులు అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇడ్లీని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఇగోండి కింద నుంచి జీడి పిక్కలు ఒలిపించి తెచ్చాం కదా, ఇగోండి ఇలా అనమాట. ఇప్పుడు దీనికి ఇలా పొర ఉంటుంది కదండి, ఈ పొరనంతా మనం ఒలవాలి. నార్మల్గా అయితే ఇది ఈజీగా వచ్చేసిందండి, కానీ మిగిలిన పొరలన్నీ అలా రావన్నమాట, చాలా గట్టిగా ఉంటాయి. అందుకోసం అనేసి వేడి నీళ్ళు తీసుకుని మనం ఒక గిన్నెలోకి ఒలిచిన జీడి పిక్కలు కూడా వేసేసుకుని ఇలా వేడి నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళు వేడి వేడిగా ఉండగానే మనం ఈ జీడి పిక్కల తొక్క అన్నది తీసేసుకోవాలి, లేదంటే రావన్నమాట. ఇంకా ఒలిచి మనకి గోర్లు నొప్పి వస్తాయి తప్ప నుంచి తొక్క అన్నది అంత ఈజీగా రాదు. అందుకని వేడి నీళ్ళతో అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అందులోనూ దీనికైతే కోసేటప్పుడు ఎంత కొంత జీడి పట్టేస్తుందండి, దాని లోపల ఉన్న జీడి ఉంటుంది కదా అది పట్టేస్తుంది. అది కూడా వదలాలంటే వేడి నీళ్ళలోనే కడగాలి మనం. అలాగే ఇలా ఒలిచిన తొక్కలు ఉన్నాయి కదా, దాన్ని అయితే నేను వేరే గిన్నెలో వేసుకుంటున్నా. అదే ఒలిచేసి ఇందులోనే వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎతుకుతూ సగం టైం అంతా ఇక్కడే పోతుంది. ఇంకా అందుకోసం అనేసి నేను ఒక సపరేట్గా గిన్నె పెట్టుకుని ఇలాగా ఒలిచిన ఏమో ఒక పక్క, ఒలిసిన తొక్క ఇంకో పక్క వేసేసుకుంటున్నాను అనమాట. చూసారుగా ఒలుస్తుంటే ఎలా జీడి పట్టేస్తుందో చేతులకి. ఈ జీడి కానీ మనం ఎక్కడైనా ఇప్పుడు ఇలా ఒలిచినప్పుడు జీడి కూడాను మనం ఎక్కడైనా చిన్నగా గోక్కున్నా సరే చాలండి, ఆ జీడి పట్టేస్తుంది అనమాట చేతులకి. ఇప్పుడు ఇదంతా ఒలిచేసుకున్నాను కదా, చూసారుగా ఎలాగా నా చేతులు అయితే మీరు గమనించినట్టు చూసారుగా తెల్లగా ఎలా పట్టేసిందో. ఇదంతా జీడి అనమాట, తెల్లగా నా చేతులు పట్టింది చూసారా జీడి. ఇదంతా ఒలిచడానికి ఎంత టైం పట్టిందో తెలుసా అండి, ఖచ్చితంగా 2 గంటలు టైం పట్టిందనమాట. ఈ 2 గంటల సేపు ఒలిచి నిజంగా కాలు నొప్పుచ్చుని కింద కూర్చొని అయితే ఒలిస్తే వీడియో కుదరదు అనమాట. చూస్తున్నారుగా చేతులు ఎలా చచ్చుబడిపోయినాయో. ఇప్పుడు ఈ జీడి పిక్కలన్నీ మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకొని వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ వేడి నీళ్ళు వేసి చక్కగా ఇలాగా ఈ జీడంతా వదిలేదాకా ఇలా పాముతూ కడగాలి. ఈ జీడి పిక్కలకి ఉన్న జీడి కూడా వచ్చేసేలాగా ఇలా రుద్దుతూ కడిగామంటే వచ్చేస్తుంది అనమాట. మనం ఏదైనా కొంచెం అశ్రద్ధగా కడిగాము అంటే కూర రుచి అంతా పోతుందండి. మనం ఎంత శుభ్రంగా దీన్ని ఒక 2-3 సార్లు వేడి నీళ్ళలో కడుగుతామో అప్పుడు మనకి కూర టేస్ట్ అన్నది బాగుంటుంది. కానీ కొంచెం అశ్రద్ధగా ఇది చేసాము అంటే కనుక దీని టేస్ట్ అంతా పోతుంది అనమాట. అసలు కూర అదొక రకం మనకి ఎలా అంటే జీడిపిక్క ముక్క కాడ పెట్టుకుంటే వలవకుండా ఉన్న జీడిపిక్కని ముక్క కాడ పెట్టుకుంటే ఏ స్మెల్ వస్తుందో అదే స్మెల్ కూర అంతా వస్తుంది. ఇంకా అసలు నోట్లోకి ఒక్క ముద్ద కూడా వెళ్ళదన్నమాట. అందుకోసమే ఇది కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కసారి కాడ 4 సార్లు కడగాల్సి ఉంటుంది. నాకు నిజంగా ఈ పళ్ళన్నీ చాలా ఈ ఆదివారం ఈ నీచు కూరలో ఉండాలా, ఇంకా ఈ పనుల్లో పాటు ఈ పని కూడా ఎగస్ట్రా పని అనమాట. నిజంగా ఇవాళ అయితే ఏడుపు వచ్చింది వంట అంటేను. ఇంకా హడావిడ అయిపోయింది. టైం అయితే చాలా అయిపోయింది. ఈ ఒలవటానికి కింద ఒక 2 గంటలు, పైకి వచ్చాక ఒక 2 గంటలు, మొత్తం 4 గంటల సమయం ఈ జీడి పిక్కలు కాడే సరిపోయిందనమాట మాకు. ఇంక ఇవన్నీ ఒలిచేసి ఇక్కడ అంతా శుభ్రం చేసేసుకుని ఇక్కడ అంతా చెమ్మ అయిపోయింది. ఇంకొన్ని వేడి నీళ్ళు అయితే పోసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఆ జీడి పిక్కల్ని. ఇప్పుడైతే కింద శిల్పులు మనకి పక్కన రామాలయం ఉంది కదా, మన వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఆ రామాలయం వర్క్ అయితే అవుతుందని వాళ్ళ కోసం అనేసి 1 కేజీ చికెన్ అయితే తెచ్చామన్నమాట. ఆ చికెన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో కోసం అనేసి 1 కేజీ మటన్ తెచ్చుకున్నామండి. చూస్తున్నారుగా చక్కగా బోనస్ అన్నీ లేకుండా కొంచెం ఎక్కువ కండ ఉండేలాగా మటన్ అయితే కట్టించుకొచ్చేసారు. ఇప్పుడు దీన్ని అయితే కాటా వేద్దాం, అసలు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. మాకు ఇక్కడ ఒక్కోసారి ఏం చేస్తారంటే తక్కువ కూడా వేస్తారనమాట. ఇలా 0 వచ్చేదాకా నొక్కేసుకుని మనం దీనిపైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మటన్ వేసి చూసారుగా గిన్నె వెయిట్ వచ్చేటప్పటికి ఒక 200 గ్రాములు ఉంది. ఇంకా అయితే మొత్తం కేజీ మీద ఒక 200 గ్రాములు ఎక్స్ట్రా మటన్ వచ్చిందనమాట. అదే బోన్ అది ఉంది కదా, దానివల్ల కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఈ లోపుగా నేను మటన్ కూడా చక్కగా ఒక 8 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న మటన్ అయిపోయింది. ఇప్పుడైతే పెద్దవి వెల్లుల్లి రెబ్బలు ఒక 2 రెబ్బలు తీసుకున్నా. ఇప్పుడు 3 ఇంచుల అల్లం అయితే తీసుకున్నాను అనమాట. 3 ఇంచుల అల్లం మాకు లెక్క తెలియదు అనుకున్న వాళ్ళకి ఏం లేదండి, ఇలా మన వేలు ఉంటుంది కదా, వేలు పొడవుకు పెట్టుకున్నామంటే 3 ఇంచులు అలా కొలిచారు అంటే కనుక మనకి ఇంచెస్ అన్నది లెక్క వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనం వండే కూరల్లో 3 ఇంచులు అల్లం అలా చెప్పినప్పుడు ఇలా మన వేలు బారుతోటి కొలిచేసుకోవచ్చు అనమాట. ఈ అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా, లేదంటే సరిగ్గా నలగదనేసి. ఇప్పుడు ఇందులోనే నీకు రుచికి బాగుండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా గసగసాలు వేసుకోవాలండి. మంచి కమ్మటి రుచి వస్తుంది అనమాట మటన్కి. ఇంకా దానికోసం అనేసి నేను 3 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా మంచి అరోమా వస్తుంది అనమాట.
ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. మనకి ధనియాలు కూడా ఎక్కువగానే ఉండాలన్నమాట. ఈ మసాలా నేను ఏంటంటే వారానికి సరిపడగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్టార్ ఫ్లేవర్ అయితే వేస్తున్నాను, చూస్తున్నారుగా, 1/2 ఇంచ్ స్టార్ ఫ్లేవర్. అలాగేను 2 ఇలాచి, 6 లవంగి మొగ్గలు, చూస్తున్నారుగా, 6 అంటే 6 వేస్తున్నాను లవంగి మొగ్గలు. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, చూస్తున్నారుగా, ఈజీగా కొలిచేయచ్చు అనమాట. అలాగే ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ నల్ల ఇలాచి అనమాట. ఇది ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సహజీరా. ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్. చాలా బాగుంటుంది అనమాట, మంచి అరోమా వస్తుంది సహజీరా ఇస్తే. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడైతే మనం ఈ మసాలాను పక్కన పెట్టేసుకుని కేంద్రం నుంచి మనకి కొన్ని పాలు వచ్చినాయి అనమాట. ఈ పాలను అయితే కాచేసుకుందాం అనేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలను అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మటన్ స్టవ్ ఆఫ్ చేసాక మటన్లో ఉన్న ఆవిరంతా పోయిందనమాట. మటన్ కూడా బాగా ఉడికిందండి, చక్కగా కుక్ అయిపోయిందనమాట. నేను ముదురు మటన్ కదా, ఇప్పుడు ఉడికిందా లేదా అని డౌట్గా తీసాను, కానీ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక మనం ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఎన్వి కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, కానీ 4 ఉల్లిపాయల్లో 1 ఉల్లిపాయ అయితే ఎస్కేప్ అయిపోయిందనమాట. ఇంకా 3 ఉల్లిపాయలనే కోస్తున్నాను. ఆ 4వ ఉల్లిపాయని వెనక్కి రమ్మని బతులాడినా కూడా రానంది. ఇంకా అందుకోసం అనేసి ఈ 3 ఉల్లిపాయలతోనే వంట చేసేస్తున్నాను అనమాట. ఈ 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని, ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసుకుని, మనం ఇలా కాగిన నూనెలో ఈ ఆనియన్స్ని వేసుకుని చక్కగా వేపేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగేలోపుగా నేనైతే రైస్ కూడా కడిగేసుకుంటున్నానండి. ఇలా కడిగిన రైస్ మీద కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈ లోపుగా పాలు కూడా కాగిపోయి పొంగిపోయినాయి అనమాట. దాన్ని అక్కడ శుభ్రం చేశాను. ఇప్పుడైతే ఈ రైస్ కూడా పెట్టేసి ఇప్పుడు అయితే నేను ఆనియన్స్ని వేపుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ బాగా వేగాలన్నమాట. మనకి ఆనియన్స్ ఎంత వేగిద్దో కర్రీ అన్నది అంత బాగుంటుంది. చాలామందికి కర్రీ వండినా కూడా అంత బాగా రుచి రాదు. మసాలాలు వేస్తారు, పొళ్ళు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు, అన్నీ వేసినా సరే కూర రుచి రాదు. ఎందుకంటారు? ఆనియన్స్ బాగా వేగకపోతే రుచి అన్నది రాదనమాట. ఆనియన్స్ ఎంత బాగా వేగుతాయో కర్రీ కూడా అంత మంచి రుచి వస్తుంది. అలాగే మనం ఆయిల్ అన్నది కూడా ఎక్కువ వేసుకోవాలండి. కొలెస్ట్రాల్ వస్తుంది, అది వస్తుంది అనేసి మనం ఆయిల్ తక్కువ వేసి రుచి రావాలంటే వస్తుందా? రాదు కదా. ఆయిల్ వేయాలి, ఆనియన్స్ బాగా వేగాలి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, కరెక్ట్గా చూస్తున్నారుగా, నేను 1 టేబుల్ స్పూన్ అంతే వేస్తాను. ఇంకా అసలు ఏమైనమాట. 1/2 కేజీ మటన్కి నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా మసాలా వేసుకున్నాను అనమాట. ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం లేదు. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వచ్చేటప్పటికి మంచి అరోమా ఉంటుంది. చాలు, మసాలా వేసామన్న తృప్తి మనకి ఉంటుంది. ఎక్కువ మసాలా స్టమక్లోకి వెళ్ళకుండాను ఉంటుంది. ఇంకా పొడులు గిడులు ఏం వేయాల్సిన అవసరం లేదు. మనం అన్ని రకాల మసాలా దినుసులు వేసుకుని ఈ పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలన్నమాట. ఈ జీడిపప్పు చాలా వేగంగా ఉడికిపోతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా జీడిపప్పు కొంచెం తక్కువ ప్రాసెస్ ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వెంటనే మటన్ వేసేస్తున్నాను. మటన్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ జీడిపప్పుతో పాటు మటన్ని కూడా మసాలాలో వేపుకుందాం. మంచి టేస్ట్ మటన్కి ఈ జీడిపప్పుకి కూడా పట్టింది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకనే మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా. ఇలా మనం ఆయిల్లో వేపేటప్పుడే మనం సాల్ట్ వేస్తే మటన్ పీస్ కూడా ఈ ఉప్పు అనేది చక్కగా లాగేసుకుంటుంది. అలాగే మన జీడిపప్పుకి కూడా ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే చిటికెడంతా పసుపు వేసేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. దీనికి కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది, కానీ మా పిల్లలు కూడా ఈ మటన్ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడైతే కొంచెం కారం తక్కువ వేసుకున్న తర్వాత అయితే యాడ్ చేసుకుంటాను వాళ్ళకి పక్కా తీసేసాక. ఇప్పుడు మటన్ ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది, కానీ ఆ వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఇంకే వాటర్ వేయట్లేదు, అవి వేస్తే సరిపోతుంది అనమాట. మనం ఆ మటన్ ఉడకబెట్టిన వాటర్ వేసి చక్కగా కర్రీ అనేది కుక్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వంట అయ్యేలోపుగా
ఆ మటన్ ఉడికే లోపుగా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాను కూడా ఒక చిన్న బాక్స్లోకి తీసేసుకుందామని చూస్తున్నాను అనమాట. బాక్స్ దొరకట్లేదు. ఇగోండి ఈ సదరాలన్నమాట, ఒకసారి మళ్ళీ సదురుకోవాలి వంటిల్లంతాను. ఇంకా ఆ బాక్స్ అయితే దొరికేసింది. ఈ బాక్స్లోకి అయితే మనం ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా తీసేస్తున్నాను అనమాట. ఈ మసాలా మనకి 2 వారాలు వస్తుందండి, ఖచ్చితంగా 2 వారాలు వస్తుంది. ఇంకా అన్నిట్లోకి ఆల్ ఇన్ వన్ అనమాట. ఇంకా ఏ పొడులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ పొడి, ఈ పొడి, గరం మసాలా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క మసాలా ఉందంటే మనకి ఆల్ ఇన్ వన్ రెసిపీస్కి అన్నిటికీ సరిపోతుందనమాట. ఇంక ఈ మటన్ ఉరికే లోపుగా నేనైతే అంట్లు తొమ్మేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదనమాట. ఈ లోపుగా రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ని అయితే ఆపేసుకుంటున్నాను. రైస్ కుక్ అయిపోయింది అనమాట. ఇదిగోండి కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే నేను ఈ కర్రీని ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను మా పిల్లలకి సరిపడగా. ముందుగా ఏంటంటే మనకి జీడిపప్పు ఉడికిందో లేదో చూపిస్తున్నాను. చూస్తున్నారుగా జీడిపప్పు ఎంచక్కా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనం ఈ కర్రీని కొంచెం ఒక బాక్స్లోకి తీసేసుకుందాం అనమాట. మా పిల్లలకి కారం తక్కువ అని చెప్పానుగా, అందుకోసం అనేసి వాళ్ళకి సపరేట్గా తీసేసుకొని మళ్ళీ ఇందులోని కొంచెం కారం వేసి అయితే వేపేస్తానమాట. అటు మాకు ఇటు పిల్లలకి కూడా ఒకేసారి అయిపోతుంది. అదే వాళ్ళకి సపరేట్గా వీళ్ళకి సపరేట్గా వండాలంటే కష్టం కదా. ఏదో చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అనమాట. ఇంత కష్టపడి మళ్ళీ ఇంకో కూర వండాలని నా వల్ల కాదు. ఇప్పటికే చెమటలు కారిపోతున్నాయి అనమాట, అంత వేడి ఉంది. ఇంక ఈ వేడిలో ఇంకా ఉండాలి అంటే నా పని అయిపోతుంది. ఇప్పటికే 1:30 అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మటన్ అయితే అయిపోయిందనమాట. ఎంత బాగుందనుకున్నారు. నేను భోజనం అయిపోయాకే వాయిస్ అవరిస్తున్నా. నిజంగా తింటున్నా, కొద్ది తినాలనిపించింది. నిజంగా కర్రీ అంతా ఇప్పుడే అయిపోయింది, మధ్యాహ్నంకి అయిపోయింది. ఇంకా సాయంకాలంకి ఏమీ లేదు, అంత బాగుందనమాట. మా పెద్ద పాపకైతే ఇంకా బాగా నచ్చిందండి. అది ఇంకా బాగుందమ్మా, చాలా బాగా ఉండవని నాకు చెప్తా ఉంటే భలేగా అనిపించింది అనమాట. ఇప్పుడు మా పిల్లలకి కొంచెం కర్రీ తీసానుగా, అందులో కూడా నేను కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మా పాపకి కొత్తిమీర ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా కొత్తిమీర వేసి కలిపిస్తున్నాను అనమాట. ఇంక కొత్తిమీర వేయలేదంటే నాకు దెబ్బలాడిద్దండి. కొత్తిమీర వేయలేదు, నీ కూరలో వేసుకున్నా నా కూరలో వేయలేదా అనేసి దెబ్బలాడిద్ది. ఇంకా ఆవిడికి దడిచి ముందు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. వేసి కలిపిస్తున్నాను అనమాట. వేడివేడిగానే ఉంది కదా, ఇంకా సరిపోతుంది. ఇంక కొన్ని వంటలు ఇలా ఉందనమాట. ఇంక ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఇంకా వాళ్ళ పని కూడా చాలా ఎక్కువైపోయింది. ఇంక ఇక్కడితో ఆపేసి ఎడిటింగ్ అనేది చేసేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.